శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాంతాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರ ವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದಮಗೆ ಮಂಗಳವ ಮೀನ ಕೂರ್ಮ ವರಾಹ ನರ ಪಂಚಾನನಾತುಳ ಶೌರ್ಯ ವಾಮನ ರೇಣುಕಾತ್ಮಜ ರಾವಣಾದಿ ನಿಶಾಚರ ಧ್ವಂಸಿ ಧೇನುಕಾಸುರ ಮಥನ ತ್ರಿಪುರವ ಹಾನಿಗೈಸಿದ ನಿಪುಣ కలిముఖదానవర సంహరిసి ధర్మది కాಯ್ದ సుజనరను. నిన్నటి రోజున ఈ పద్యం యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ భగవంతుని దశావతారములను స్తుతించినారు జగన్నాథదాసులు. అందులో నిన్నటి రోజున మత్స్య రూపము, కూర్మావతార రూపము గురించి మనం చెప్పుకున్నాం. ఇక ఈరోజు మిగిలిన అవతారముల గురించి చెప్పుకుందాం. వరాహావతారము బ్రహ్మపుత్రుడైనటువంటి ఆది హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి ఆది వరాహావతారం. స్వామి వరాహరూపిగా 2 మార్లు అవతరించాడు. బ్రహ్మపుత్రుడైనటువంటి ఆది హిరణ్యాక్షుడుని సంహరించడానికి ఆది వరాహావతారాన్ని దాల్చి ఆ దుష్టుణ్ణి సంహరించాడు. ఇక 2వ మారు దితి కశ్యపుల పుత్రుడైనటువంటి 2వ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఈ 2 కథలు భాగవతంలో వస్తాయి. దితి కశ్యపుల పుత్రుడు హిరణ్యకశిపు హిరణ్యాక్షులు. ఇది మనకు తెలిసినటువంటి కథ. జయ విజయులు ద్వారపాలకులుగా ఉండి సనక సనందాదులు భగవంతుని దర్శనం కొరకు వైకుంఠానికి వచ్చినప్పుడు భగవంతుని దర్శనము కాకుండా వారిని అడ్డగిస్తే జయ విజయులు, అప్పుడు వారు మీరు 3 జన్మలందు భగవంతుణ్ణి ద్వేషిస్తూ అవతరించండి అని శాపమిస్తారు. ఆ శాప ఫలితంగా కృతయుగమునందు జయ విజయులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా అవతరిస్తారు. తరువాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రుడుగా అవతరిస్తారు. ఆ దితి కశ్యపుల పుత్రుడుగా హిరణ్యాక్షుడు జన్మించి భూమిని అపహరించి రసాతలానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు 2వ మారు శ్రీహరి వరాహావతారాన్ని స్వీకరించి వానితో యుద్ధము చేసి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపి
భూమిని యథాస్థానమునందు స్థాపిస్తాడు స్వామి వరాహ రూపంలో. హిరణ్యాక్షునితో యుద్ధము చేయవలసిన అవసరమే లేదు. అయితే అక్కడ పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని మనం ఒక సామెత విని ఉంటాం. కొంతసేపు ఆ హిరణ్యాక్షునితో భగవంతుడు ఆటలాడుకుంటాడు. వానికి యుద్ధ భిక్ష పెడతాడు. కొంతసేపు వానితో యుద్ధము చేసి తరువాత వాణ్ణి సంహరిస్తాడు. భూమిని యథాస్థానానికి తీసుకొచ్చి పెడతాడు స్వామి. ఇది వరాహావతారం యొక్క కథ. ఇక నర పంచానన అంటే నరసింహస్వామి. నర అంటే మనిషి, పంచానన అంటే సింహము అని అర్థం. అంటే నరుడు కాకుండా సింహము కాకుండా నరసింహుడై నరమృగాకారియై సింహో మృగేంద్ర పంచాస్య ఇది అభిధానాత్ అని చెప్తూ ఉన్నారు. నర పంచానన అతుల శౌర్య, అపరిమితమైనటువంటి సాటిలేనటువంటి శౌర్యము కలిగినటువంటి నరసింహరూపి భగవంతుడు, నరసింహావతారము. స్వామి దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కొరకు తనను తాను సృజించుకుంటూ ఉంటాడు. అదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, హే అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని, హాని కలుగుతుందో అప్పుడు తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను సృజించుకుంటాను. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా జయ విజయులు హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా అవతరించారు అని వరాహ రూపముతో దుష్టుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తే దైత్యోత్తముడైనటువంటి హిరణ్యకశిపు వాడు మహాదైత్యుడు, లోకకంటకుడు, అందరినీ భగవద్భక్తులందరినీ హింసిస్తూ ఉన్నాడు. నేనే దేవుడు, నన్నే అందరూ పూజించాలి, వాడు శ్రీహరి ఎవడు, నేనే దైవము అని అందరినీ హింసిస్తూ అందరూ తననే పూజించాలి, అర్చించాలి, తనకు బానిసలుగా ఉండాలి అని ఆ హిరణ్యకశిపు చాలా దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎంతటి దుష్టుడు అంటే తన కడుపులో జన్మించినటువంటి ప్రహ్లాదుణ్ణి, తన కుమారుణ్ణి కూడా హింసిస్తూ ఉన్నాడు హరిభక్తిని వదలమని. 5 సంవత్సరాల బాలుడైనటువంటి తన కుమారుణ్ణి వాడు హరిభక్తి వదలలేదు, హరిని వదలలేదు అని చెప్పి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాములతో కరిపించాడు, పర్వత శిఖరముల నుండి తోయించాడు, సముద్రంలో పడవేశాడు, నిప్పుతో కాల్చడానికి చంపడానికి ప్రయత్నించాడు, ఏనుగులతో తొక్కించాడు. ఏమి చేసినా 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు శ్రీహరిని వదలలేదు. నంబి కెట్టవరెల్లవో రంగన నంబదె కెట్టరె కెడలి, ఆ రంగనాథుణ్ణి, స్వామిని నమ్మి చెడినటువంటి వాళ్ళు జగత్తునందు ఎవ్వరూ లేరు. భగవంతుణ్ణి నమ్మకుండా చెడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అలాగా దైత్యోత్తముడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడుగా జన్మించిన ప్రహ్లాదుడు పరమ భగవద్భక్తుడై, ఆగర్భ భక్తుడై భగవంతుణ్ణి ఎడతెగక వాణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి హిరణ్యకశిపు ఎన్ని మార్లు కుమారుడని చూడకుండా రాక్షస ప్రవృత్తితో కొడుకును చంపాలి అని ప్రయత్నించిన భగవంతుడు అడుగడుగున అతనికి అండగా నిలబడి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తూ వచ్చాడు. అది భగవంతుని యొక్క కారుణ్య విశేషము. తన భక్తుల పట్ల
అంత కరుణను చూపిస్తాడు భగవంతుడు. తన భక్తుల కొరకు తాను ఏమైనా చేస్తాడు, ఏ అవతారమైనా దాలుస్తాడు. తన భక్తుడైనటువంటి, తన నిజమైనటువంటి భక్తుడైనటువంటి, కపట భక్తుడు కాకుండా నిజమైనటువంటి భక్తుడైన ప్రహ్లాదుని మాటలను విని చివరికి ఆ హిరణ్యకశిపునకు ఓపిక నశిస్తుంది. హే ప్రహ్లాద, నీ స్వామి నిన్ను రక్షిస్తాడని అంటూ ఉన్నావు, అంతవరకు రక్షించాడు, అయినా వానికి జ్ఞానం లేదు. ఇప్పుడు నేను నిన్ను సంహరిస్తాను, నిన్ను నీ స్వామి వచ్చి రక్షించగలడా? నీ స్వామి ఎక్కడున్నాడు అని గద్దించి కుమారుణ్ణి అడిగినప్పుడు 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఘంటాఘోషంగా, ఘంటాపథంగా చెబుతాడు, నా స్వామి ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. హే దానవాగ్రణి, నా స్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనేటటువంటి సంశయము వలదు. వాణ్ణి ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ వాడు మనకు కనబడతాడు. ఇక్కడ వెతికి చూడడం అంటే లైట్లు వేసుకొని వెతకడం కాదు. వాణ్ణి చూడాలి, దర్శించాలి అనే తపన, భక్తి, జ్ఞానము, వైరాగ్యముతో కూడుకొని వాని యందు తదేక మనస్సుతో వాణ్ణి ధ్యానిస్తే మన మనస్సు నిండా వానిని నింపుకొని హే కృష్ణ అంటే వాడు వచ్చి మనలను రక్షిస్తాడు. అది భగవంతుని యొక్క కారుణ్య విశేషము. ఎప్పుడైతే ప్రహ్లాదుడు వాడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ సభా మధ్యమునందున్నటువంటి స్తంభములో ఉన్నాడా అంటే ఉన్నాడు. అప్పుడు తన ముష్టితో ఒక్క గుద్దాడు స్తంభాన్ని. అప్పుడు సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన నిజభృత్యుడైనటువంటి నిజమైనటువంటి భక్తుడైన ప్రహ్లాదుని మాటలను నిజం చేస్తూ, తన నిజభక్తుడైనటువంటి బ్రహ్మ మాటలను, బ్రహ్మ వరాన్ని, హిరణ్యకశిపునకిచ్చినటువంటి బ్రహ్మ వరాన్ని నిజం చేస్తూ, సనక సనందాదులు ఇచ్చినటువంటి శాపాన్ని నిజం చేస్తూ, తన భక్తురాలైనటువంటి దితి మాటలను నిజం చేస్తూ, తన భక్తుడైనటువంటి కశ్యపుని మాటలను నిజం చేస్తూ భగవంతుడు నేను సర్వత్ర వ్యాప్తుణ్ణి, నేను లేని చోటు లేదు, నేను అఘటనాఘటన సమర్థుణ్ణి, అచింత్యాద్భుతి శక్తి సంపన్నుణ్ణి, నేను జన్మించడానికి, అవతరించడానికి నాకు తల్లిదండ్రుల అవసరం లేదు, జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి కూడా నేను ఉద్భవించగలను అని లోకానికి ప్రకటిస్తూ బ్రహ్మ వరమును నిజం చేస్తూ నరుడు కాకుండా మృగము కాకుండా నర మృగాకారి అయి నర పంచాననుడై తలదాకా సింహము, తర్వాత మనిషి శరీరముతో నరసింహుడై అద్భుత రూపముతో భయంకర రూపముతో ఉద్భవించి ఆ హిరణ్యకశిపుని బయట కాకుండా వెలుపల కాకుండా ఆయుధము కాకుండా జీవమున్నటువంటి జీవము లేనటువంటి గోళ్ళనే ఆయుధముగా చేసుకొని రాత్రి పగలు కాకుండా లోపల వెలుపల కాకుండా గడపమాను మీద పెట్టుకొని అతన్ని సంహరిస్తాడు భగవంతుడు. ఎందుకు? తన భక్తుల మాటలను నిజం చేస్తూ తన భక్తుల పట్ల అంతటి కరుణ చూపిస్తాడు భగవంతుడు. తన భక్తుల కొరకు ఏమైనా చెయ్యగలడు. ఇది భగవంతుని కారుణ్య విశేషము తన భక్తుల పట్ల. ఆ హిరణ్యకశిపును సంహరించి వాని కడుపును చీల్చి వాని కడుపులో ఉన్నటువంటి ఆ పేగును మాలగా వేసుకుంటాడు. ఎందుకయ్యా అంటే భక్తునికి భగవంతునికి ఇది భక్తి సంకేతము. దీనిలో జయుడు అనేటటువంటి జయ విజయులు ఆ ద్వారపాలకులు వీనిలో ఉన్నారు. ఇది భక్తునికి భగవంతునికి ఉండేటటువంటి సంబంధము అని సూచిస్తూ ఉన్నాడు. ఆ పేగును తన మాలగా వేసుకొని తరువాత
ఎంతమంది దేవతలు స్తోత్రం చేసిన ఉగ్ర నరసింహుడు శాంతము కాకుండా ఎవరి కొరకైతే అవతరించాడో అప్పుడు బ్రహ్మ వచ్చి చెబుతాడు, హే ప్రహ్లాద, మా నాన్న మీ నాన్నను సంహరించడానికి నీ కోరిక మేరకు నరసింహునిగా అవతరించాడు, కాబట్టి నీవు స్తోత్రం చెయ్యమని అడిగితే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేసిన శాంతము కానటువంటి నరసింహస్వామి 5 సంవత్సరాల బాలుడు స్తోత్రం చేస్తే శాంతమూర్తి అవుతాడు. తన ప్రహ్లాదుడు ఆ హిరణ్యకశిపు అధిరోహించినటువంటి సింహాసనము మీద అతడు అధిష్ఠితుడై రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి హిరణ్యకశిపుడు ఆ సింహాసనంలో కూర్చొని అపవిత్రమైనటువంటి ఆ సింహాసనం మీద తాను కూర్చొని దాని పవిత్రము చేసి ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదిస్తాడు. ప్రహ్లాదునికి అజరామరమైనటువంటి కీర్తిని అనుగ్రహిస్తాడు. నీవు అందరికీ తారతమ్యమునందు నీకంటే క్రింది వారందరికీ నీవు బింబమై ఉండు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అటువంటి ప్రహ్లాదరాజుల వారే కలియుగమునందు వ్యాసరాజ గురుసార్వభౌములుగా, రాఘవేంద్ర గురుసార్వభౌములుగా అవతరించి ముక్తియోగ్య జీవులను ఉద్ధరించినారు. ఇక్కడ అతుల శౌర్య నరపంచానన, అపరిమితమైనటువంటి శౌర్యము కలిగినటువంటి నరసింహస్వామి అవతారాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అంటే స్వామి తన భక్తుల కొరకు ఏమైనా చెయ్యగలడు అనేటటువంటిది భగవంతుని ఈ దశావతారములను మనము చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో నరసింహస్వామి అవతారము మనకు అత్యంత భగవంతుని యొక్క భక్తుల పట్ల ఉన్నటువంటి కరుణ, భగవంతుని యొక్క అచింత్యాద్భుతమైనటువంటి శక్తి, అఘటనాఘటన సామర్థ్యము, సర్వవ్యాప్తిత్వము, భక్త వాత్సల్యత్వము మనకు తెలియజేస్తుంది. అటువంటి నరసింహస్వామి అవతారము అయినది. ఇక వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధ, కల్కి అవతారములున్నాయి. మిగిలినటువంటి అవతారములను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.